ఏ పార్టీకైనా జిల్లా అధ్యక్ష పదవి కీలకం. ఎంతో అనుభవం, లౌక్యం, ముఖ్యంగా సహచర లీడర్లతో సత్సంబంధాలు, పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే లక్షణాలు, జనంలో గుర్తింపు తదితర అంశాలన్నీ ఆ నాయకుడిలో ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని బేరీజు వేసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటారు. రేసులో ఎంతమంది ఆశావహులు ఉన్నప్పటికీ అన్ని అంశాల్లో పైమెట్టులో నిలిచే వారికి పగ్గాలు అప్పగిస్తారు. అయితే ఆ జిల్లాలో ఏం జరిగిందో కానీ కమలం పార్టీ లీడర్లు కసుబుసుమంటున్నారు. జిల్లా అధ్యక్ష పదవికి ఆయన సరిపోడని వెంటనే మార్చాలంటూ బహిరంగంగానే గలం విప్పుతుండడం దుమారం రేపుతోంది. అంతర్గతంగా ఉన్న కలహాలు ఒక్కసారిగా పట్టబయలై ప్రత్యర్థుల కాలు దువ్వుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇంతకు ఏ జిల్లా, ఏ పార్టీలో ఉంది పరిస్థితి? లేట్ చేయకుండా ఈ స్టోరీలో చూద్దాం పదండి. ఉమ్మడి నల్గొండ జిల్లా కాషాయ దళంలో పార్టీ అధ్యక్షుల నియామకం దుమారం రేపుతోంది. అనేక కారణాలతో ఎటూ తేల్చలేక సూర్యాపేట, యాదాద్రి జిల్లా అధ్యక్షుల నియామకాలను పెండింగ్ లో పెట్టగా నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. నిర్ణయం వెలువడిన వెంటనే తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన సొంత పార్టీ నేతలు హైకమాండ్ వద్దకు ఉరుకులు పరుగులు పెట్టారు. జిల్లా అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డి ఏమాత్రం సరిపోడని, ఉమ్మడి జిల్లాల్లో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి అంతర్గత కలహాలతో మరింత డీలా పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లా అధ్యక్షుల గురించి రాష్ట్ర కమిటీ తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. నల్గొండ జిల్లా అధ్యక్ష పదవి కోసం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దోనూరి వీరారెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి పోటీ పడ్డారు. బీసీ సామాజిక వర్గం నుంచి మదగోని శ్రీనివాస్ గౌడ్, కనగంజి రమేష్ బరిలో నిలిచారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి పూతపాక సాంభయ్య పోటీ పడ్డారు. కీలకమైన నేతలు పోటీ పడుతూ ఉండడంతో బాధ్యతలు ఎవరికీ అప్పచెప్పాలన్న విషయాన్ని తేల్చలేక అధిష్టానం తలలు పట్టుకుంటుందట. తీవ్ర తర్జనా భర్జనాల మధ్య నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డిని ప్రకటించిన వెంటనే సీనియర్ నాయకులు బాహాటంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం నియమ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర కమిటీ జిల్లా అధ్యక్షుడిని ప్రకటించిందంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాగం వర్షిత్ రెడ్డి నియామకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సీనియర్ నాయకులు బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో నల్గొండలో మీడియా సమావేశం నిర్వహించిన వర్షిత్ రెడ్డిని తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. పార్టీని సమన్వయం చేయలేని నాయకుణ్ణి జిల్లా అధ్యక్షునిగా నియమిస్తే పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని మండిపడుతున్నారు. పార్టీకి విధేయులుగా చాలా సంవత్సరాల పాటు పనిచేస్తున్న వారిని కాదని, తగిన అనుభవం, అర్హత లేని వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం సరికాదని, నాగంతో పార్టీ ఆగడం కావడం పక్కా అంటున్నారు. అధ్యక్ష పదవి నుంచి తొలగించకపోతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. జిల్లా పార్టీలో నెలకొన్న పరిస్థితులు గమనించిన రాష్ట్ర నాయకత్వం యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నియామకం ఎటూ తేల్చలేక డైలమాలో పడింది. సూర్యాపేట జిల్లా నుంచి సంకినేని వెంకటేశ్వరరావు తనయుడు సంకినేని వరుణ్ రావుకు అధ్యక్ష పదవి ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలాగే అధ్యక్ష పదవికి బొబ్బా భాగ్యారెడ్డితో పాటు కడియం రామచంద్రరావు, చెల్ల శ్రీరథారెడ్డి, బూర మల్సూర్ గౌడ్ పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో అధ్యక్షుణ్ణి ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది అధిష్టానం. తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న ఔత్సాహికులు యాదాద్రి, భువనగిరి జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉట్కూరి అశోక్ గౌడ్ తో పాటు ఏసీ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పటమటి జగన్మోహన్ రెడ్డి, పడాల శ్రీనివాస్ గౌడ్ పోటీ పడ్డారట. స్క్రీనింగ్ కమిటీ అశోక్ గౌడ్ వైపు మొగ్గు చూపినప్పటికీ చివరి నిమిషంలో ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. యాదాద్రి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులపై పీఠముడు ఎప్పుడు వీడుతుందో తెలియడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాషాయ దళం ఇప్పుడిప్పుడికే కాస్త పుంజుకుంటున్న తరుణంలో పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకుల మధ్య నెలకొన్న అనారోగ్యకరమైన పోటీ పార్టీని మరింత బలహీనపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత ఎన్నికల్లో 1-2 చోట్ల తప్ప ఎక్కడా కూడా డిపాజిట్ దక్కిన దాఖలాలు లేవు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం కమలం పార్టీ బలహీనంగానే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన స్థానాలు దక్కించుకోవాలని పెద్ద టార్గెట్ను పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ అనుభవంతో పాటు అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం, పార్టీకి విధేయుడై పనిచేసే వారిని గుర్తించి పగ్గాలిచ్చే విషయంలో బీజేపీ పెద్దలు ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది ఉత్కంఠ రేపుతోంది.